పిల్లలు మీకు ఒక కథ తీసుకొచ్చాను. చిన్న కథ, మంచి కథ, మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే కథ. పిల్లలు అందరు వినండి, అల్లరి చేయొద్దు, అందరు వినండి, కథ వినండి. ఒక ఊర్లో ఒక టోపీల అతను ఉంటాడు. ఆయన టోపీలు అమ్ముకొని బతుకుతాడు. కలర్ కలర్ టోపీలు, ఎర్ర కలర్, తెల్ల కలర్, పచ్చ కలర్, నల్ల కలర్, ఇలా అన్ని టోపీలు అమ్ముకొని బతుకుతాడు రా పిల్లలు. అయితే అతని ఊర్లో ఇక అతనికి టోపీలు అమ్ముడు పోకుంటే ఏం చేస్తాడంటే పట్టణానికి వెళ్ళి అమ్ముకోవాలి. ఊరికి పట్టణానికి మధ్యలో ఒక అడవి ఉంటుంది. అతను రోజు అడవిలోకి వెళ్ళి ఊరి పట్టణానికి పోయి టోపీలు అమ్ముకుంటుంటాడు. వింటున్నారా? అయితే పట్టణానికి పోయి టోపీలు అమ్ముకుంటుంటే అట్లే అమ్ముకుంటూ ఉంటుంటాడు. ఒకరోజు సరిగ్గా అమ్ముడు పోవు. ఇక అమ్ముడు పోకుంటే వెళ్ళిపోతాను, ఈరోజు సరిగ్గా అమ్ముడు పోతలేవు కదా, ఇంటికి వెళ్ళి కొంచెం రెస్ట్ తీసుకుంటానని చెప్పేసి త్వరగా బయలుదేరి అడవిలోకి వస్తాడు. అడవిలోకి వచ్చేసరికి అతనికి ఆకలిస్తుంటుంది, కడుపులో ఎలకలు పరిగెడుతుంటాయి. అప్పుడు ఏం చేస్తాడు? కూర్చొని చెట్టు కింద తెచ్చుకున్న టిఫిన్ తీసుకొని మంచిగా తింటాడు. తినేసి హాయిగా నీళ్ళు తాగేసరికి నిద్ర వస్తుంది. హాయిగా పడుకుంటాడు చెట్టు కింద. పడుకునేసరికి ఇక అతని ముల్లె ఉంటుంది కదా, ఒక కోతుల గుంపు వస్తుంది. కోతుల గుంపు వచ్చేసి ఆ ముల్లె ఓపెన్ చేసి అన్ని కోతులు మంచి టోపీలు పెట్టుకొని చెట్టు పైన పోయి కూర్చుంటాయి. ఇతనికి సడన్గా మెలకొచ్చేసి అమ్మ వెళ్ళాలి, ఇక చీకటి అయిపోతుంది మళ్ళా అని చెప్పేసి ఆ టోపీలు ఇటు అటు చూసేసరికి టోపీలో ముళ్ళు ఉండదు. అయ్యో ఏవి నా టోపీలేవి అని అటు ఇటు పరిశాన్ అయి చూసేసి ఇట్లా మీదికి చూసే వరకు చెట్టు పైన కోతులన్నీ టోపీలు పెట్టుకొని మంచి కూర్చుంటాయి. అయ్యో నా టోపీలన్నీ తీసుకుపోయి నేనేం చేయాలి, ఆ టోపీలన్నీ నాకు కావాలి కదా, ఎట్లా చేయాలి అని చెప్పేసి అతను ఏం చేస్తాడంటే ఆలోచిస్తాడు. అని చెప్పేసి ఒక రాయి తీసి చెట్టుపైకి విసిరేస్తే ఆ కోతులు కూడా ఒక రాయి తీసుకొచ్చి చెట్టు కిందికి విసిరేస్తాయి. బాగుంది, ఇదేదో బాగుంది అని చెప్పేసి ఒక కట్ట తీసి విసిరేస్తాడు. కట్ట తీసి విసిరేయంగానే మళ్ళీ కోతులు ఒక కట్ట తీసుకొని కిందికి విసిరేస్తాయి. అమ్మ భలే బాగుంది. ఒక ఆకు తీసి విసిరేస్తాడు. అవి మళ్ళీ ఏం చేస్తాయి? ఆకు తీసుకొచ్చి విసిరేస్తాయి. ఓహో ఈ ప్లాన్ బాగుంది, వర్కౌట్ అయ్యేటట్టు ఉంది అని చెప్పేసి అతను టోపీ తీసి విసిరేయంగానే ఆ కోతులన్నీ టోపీలు తీసి కిందికేస్తాయి. చూడిగా అతను అన్ని టోపీలు అన్నీ తీసుకొని మళ్ళీ ముళ్ళలు వేసుకొని కట్టుకొని మంచిగా చాంకలో పెట్టుకొని వెళ్ళిపోతాడు. చూసారా? తెలివితో పని ఆలోచించాలి మంచిగా. ఏ పనికైనా ఆలోచించి చేస్తే గెలుస్తాం మనం. ఓకే.